హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో పార్ట్ 1లో మనం నమ్రోలింగ్ మానిస్టరీ గురించి చెప్పుకున్నట్టు పెనోర్ రింపోచే టిబెట్ వదిలేసి హిమాలయాలను దాటి భారత్కు వచ్చారు కదా. భారత్ ప్రభుత్వం సహాయంతో ఆయనకు కర్ణాటక రాష్ట్రం బైల్కుప్పే అనే గ్రామంలో చిన్న భూమి ఇచ్చారట. ఆ చిన్న భూమిని ఆయన బ్యాంబూతో ఒక చిన్న మఠానుగా ప్రారంభించారంట. అదే నేడు ప్రపంచ ప్రసిద్ధమైన నమ్రోలింగ్ మానిస్టరీగా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3 బంగారు విగ్రహాలు బుద్ధ, ధర్మ, ఆత్మ రూపాలు. ఈ 3 విగ్రహాలు జ్ఞానం, రక్షణ, ఆయుష్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక్కడ పూజలు చాలా గోప్యంగా శ్రద్ధగా జరుగుతాయి. మనకి టెంపుల్స్లో డ్రాగన్స్ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి టిబెటియన్ ఆర్కిటెక్చర్కి ప్రత్యేకమైన లక్షణాలు.